నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అందరి సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బాధితురాలికి సత్యదేవ్తో వివాహం చేయించాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్. కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో యోగాంధ్ర యోగ సాధన ట్రయల్ రన్కు విశేష స్పందన. ఫిట్నెస్ పరీక్షా విధానం తక్షణం మార్చాలి. జూలై 1న చలో రాజానగరం నిర్వహిస్తాం. చేనేత సంఘాల ప్రాసెసింగ్ ఛార్జీల పెంపు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తాం. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగర అభివృద్ధి, పుష్కరాలు విజయవంతం చేయడంపై మెయిన్ రోడ్లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శనివారం స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఛాంబర్ అధ్యక్షుడు తవ్వా సూర్యనారాయణమూర్తి అలియాస్ తవ్వా రాజా, గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కమిషనర్ కేతన్ గార్గ్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైసీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, సిపిఎం, సిపిఐ నాయకులు టి అరుణ్, టి మధు, నగర ప్రముఖులు కంటిపూడి సర్వరాయుడు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, నందెపు శ్రీనివాస్, ఛాంబర్ ప్రతినిధులు, వర్తక వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అందరి సహకారంతో గోదావరి పుష్కరాలు విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. యాత్రికులకు అవసరమైన రవాణా, భద్రతా సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. ఏ స్నానఘట్టంలో స్నానం చేసినా ఒకటేననే విషయాన్ని విస్తృత ప్రచారం కల్పిస్తామని అన్నారు. దాబర్ గ్యారీలో ఉన్నటువంటి ఆర్ట్లు వేసేసే ఆర్ట్లన్నీ అక్కడ కోట్లకి అడుగులో పెట్టాలని కోరుతున్నాం. అలా అది రాళ్ళబండి గురించి 2 ఏళ్ళు మొదలెట్టుకున్నటువంటి ఈ రాళ్ళబండిలో పెట్టాంట కొమ్మూరు వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేవు. చాలా కాస్ట్ కాబట్టి అవగాహన ఎక్కువ ఉన్నవాడు పాపం అంటే ఉండవలసిందే. అదేవిధంగా నాయకులకు పాత్రికేయ వస్తాయి అంటే నాయకుల స్పెసిఫికేషన్ ఏంటంటే ముందు చిన్న పల్లెటూరికి వెళ్ళినప్పుడు కూడా గ్రామం యొక్క వైభవాన్ని 4 వేలుగా కూడా 4 ఆస్తులు పక్కనే గుర్తుపెట్టండి వాసు గారు అంటే నా కొడుకులతో సమానమే చేసి ఎవరు కూడా వృత్తి కోల్పోకుండా చేస్తున్నాం. అదే జరుగుతుంది. అలాగే ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆస్తి నష్టం కూడా కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని అందరినీ కూడా తెలియజేసి ఎన్జిఓస్ ఫుడ్ సప్లై చేశారు గత పుష్కరాలు. వాళ్ళందరినీ కూడా క్లస్టర్ కింద వేసుకొని ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు కూడా సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నామని ట్రాఫిక్ కమిటీ రండి, రెవెన్యూ పరంగా ఇంట్రెస్ట్ ఉండి ఏదైతే ఈ రీలొకేషన్స్ ఇవన్నీ జరిగితే వాళ్ళని రమ్మన్నాం, శానిటేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళ కమిటీ మనం ఈ కమిటీలు కూడా ఫర్దర్గా అధికారికంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ కమిటీలు కూడా పిలిచే కార్యక్రమం తీసుకుంటాం. ఏదో చివరాఖరిలో భోజనాలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి మీకు ప్లేస్ ఇస్తామని కాదు, ముందు నుంచి వాళ్ళని ఎక్కడ పెడతాం, వాళ్ళని అక్కడ పెడితే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వచ్చిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కడుపు నిండా తిని ప్రశాంతంగా వాళ్ళ ఊరి ప్రయాణం గమ్య ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళడానికి ఏం చేస్తే మంచిదన్న దాని మీద ఒక ప్రణాళిక బద్ధంతో వెళ్తా ఉన్నాం. మనకి ఆల్రెడీ కొన్ని విషయాల సంబంధించి మనకి ఎమ్మెల్యే గారు బాగా క్లియర్గా సమాధానం ఇచ్చారు. ఇంకా కొన్ని విషయాల్లో మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, రకరకాల ఆలోచన ఉంటాయి, రకరకాల అనుమానం ఉంటుంది. సో నాకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ మీటింగ్కి మాత్రమే ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత మాత్రమే మన సలహా సూచన ఇవ్వచ్చు అని అదే మన దగ్గర అది ఆలోచన ఉండకూడదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరి మంది కమిషనర్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కోఆపరేటర్. సో అందరితో కలిసి మేము పని చేస్తున్నాము.
సో వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలంటే నా నుంచి ఒక సజెషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మీరు ఇంట్రెస్ట్, ఎందుకంటే నేను వచ్చిన ఒక 1 year అయింది, ఇంకా చాలా మందికి ఆఫీసర్స్కి అవగాహన తక్కువచ్చు, పాత ఎక్స్పీరియన్స్కి అంత మెమొరీ ఉండకపోవచ్చు. రాజమండ్రిలో ఓ మైనర్ బాలికను స్థానిక ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు లోబర్చుకొని మోసం చేశాడని, ఆమెకు న్యాయం చేసే విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ స్పందించకపోవడం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లోని ఆయన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోసం చేయటమే కాకుండా 8వ నెలలో అమ్మాయికి సిజేరియన్ చేయించి బిడ్డను బయటికి తీశారని, బతికున్న బిడ్డను చంపటానికి ఎవరికి హక్కు ఉంది, ఎందుకు పొట్టన పెట్టుకున్నారని నిలదీశారు. 40 రోజుల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని, కేసు నమోదు కాలేదని, జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు బాధితురాలిని సంప్రదించారని, బాధితురాలు నా వద్దకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం సహకారంతో పోలీస్ కేసు నమోదు చేయించామని తెలిపారు. ఇంత జరుగుతున్నా ఈవీఎం ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆమెకు సత్యదేవితో వివాహం జరిపించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. చాలా దురదృష్టకరం. ఈ అంశాన్నితో పాటు నెక్స్ట్ మనము వివిధ అంశాల్లోకి వెళ్తే, ఇవాళ రాజమండ్రిలో ఒక నిజంగా చాలా హీనమైన ఘటన రాజమండ్రిలో జరిగింది. ఒక పాప, మైనర్ బాలిక కీర్తి అనే ఒక పాప 2022 నుంచి తెలుగుదేశము క్రియాశీలక సభ్యుడు, సాక్షాత్తు ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు, అతను ఒక అమ్మాయిని, మైనర్ బాలిక ఎస్సీ అమ్మాయిని లోబర్చుకుని ఏ రకంగా 2022 నుంచి పరిచయం అని చెప్తా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ లో కూడా చూసాం. మొన్న 24 డిసెంబర్ నాటికి ఆ అమ్మాయికి ధవళేశ్వరంలో సిఎంసి హాస్పిటల్, సిఎం హాస్పిటల్లో మరి ఎవరి ప్రమేయంతో ఒక అమ్మాయికి అబార్షన్ కూడా కాదు, 8వ నెల వచ్చినప్పుడు, 7వ నెల కంప్లీట్ అయినప్పుడు 8వ నెలలోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీశారు. ఆ బిడ్డ బతికే ఉన్నాడు. బయటికి తీసినప్పుడు ఆ బిడ్డను ఒక్కసారి, ఇదండి బాబు, ఈ రకంగా బతికే ఉన్నాడు. ఈ బాబుని అసలు ఏ రకంగా చంపగలుగుతారు అని అడుగుతున్నా. ధవళేశ్వరంలో, సాక్షాత్తు రాజమహేంద్రవరంలో ఈ రకంగా జరిగింది. ఎవరికి రైట్ ఉంది అని అడుగుతున్నా. సుందర గోదావరి తీరాన ప్రభాత కిరణాల వెలుగులో పక్షుల కిలకిలారావాలు, మనోహర ప్రకృతి దృశ్యాల మధ్య ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే కొవ్వూరు గోష్పాద క్షేత్రం విఐపి ఘాట్లో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం శనివారం విజయవంతంగా జరిగింది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జేసీఎస్ చిన్నరాముడు ఆధ్వర్యంలో నిర్వహించగా ఆర్డీఓ రాణి సుస్మిత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అత్యంత ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ముప్పిడి వెంకటేశ్వరరావు, వేద పాఠశాలల విద్యార్థులు, వయోవృద్ధులు, మహిళలు, యువత, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన యోగా గురువు సరోజ యోగాసనాలు వేయించారు. అనంతరం బ్రహ్మకుమారి సోదరి రాజయోగ ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు నిర్వహించే కార్యక్రమానికి సన్నద్ధంగా యోగా సాధన ట్రయల్ రన్ కార్యక్రమం నిర్వహించామన్నారు. గోష్పాద క్షేత్రం అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యాటకంగా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని చెప్పారు. అలాగే నిలబడి శ్వాస రిలాక్స్, సీట్ని వెనక్కి తీసుకెళ్ళి నీ మూమెంట్ చేద్దాం. నన్ను నేను సమర్పించుకుంటాను. దాని అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి నేను ఇప్పుడు కపాలభాతి స్టార్ట్ చేద్దామంటే 2 అరచేతులు అలా కాళ్ళ మీద పెట్టుకుందాం.
శ్వాస తీసుకుని వదులుతూ పట్ట దగ్గర కదలకం తీసుకొద్దాం. రిలాక్స్. కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇది ఒక మంచి కార్యక్రమం అనే చెప్పని నేను భావిస్తా ఉన్నా. ఎందుచేతనంటే ఈ రోజుల్లో మనం తినేటువంటి ఆహారం గురించి కావచ్చు, మనకున్నటువంటి టెన్షన్స్ గురించి కావచ్చు, మనం ఉండేటువంటి రెగ్యులర్గా బిజీ షెడ్యూల్, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీ షెడ్యూల్, ఇప్పుడంతా కూడా కంప్యూటరైజేషన్ అయింది కాబట్టి గతంలో మాన్యువల్ అంటే కొంచెం వేరేగా ఉండేది. ఆ దృష్టి అంతా కూడా దాని మీద పెట్టడం, రాత్రులు పగలు కూడా సిస్టమ్ తోటి మాట్లాడుకోవడం, లేకపోతే ఆన్లైన్ చేసుకోవడం, ప్రతి ఒక్కరు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చింది, ఒక సాఫ్ట్వేరే కాకపోకుండా. గతంలో మాన్యువల్ కంటే కూడా దీనివల్ల వర్క్ ఎంత స్పీడ్గా పెరుగుతూ ఉన్నదో మన యొక్క ఆలోచనలు కూడా అంత స్పీడ్గా కూడా పెరగడంతో అతి చిన్న వయసులోనే అన్ని రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇవాళ 20 సంవత్సరాలు వచ్చేటువంటి వాళ్ళకే కొంతమంది పిల్లలకు కూడా షుగర్ వస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. షుగర్ కానీ బీపీ కానీ ఇంకా వయసు పెరిగేసరికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠినంగా నిబంధనలు మార్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని కార్మిక సంఘాల నాయకుల జేఏసీ ఆరోపించింది. జూలై 1న చలో రాజానగరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రైవేటు ఏటీఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ పరీక్షల వల్ల వాహనాల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చివరికి వారి వాహనాల ఇంజన్లకు కూడా నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కంబాల చెరువు వద్దనున్న మెగా పార్టీ రూమ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్, మాజీ డిప్యూటీ మేయర్ బోలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్, బాక్సర్ ప్రసాద్, పోలుపల్లి నాగేశ్వరరావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ జూలై 1న శాంతియుతంగా చలో రాజానగర ఏటీఎస్ సెంటర్కు పిలుపునిచ్చామని వివిధ యూనియన్ల నాయకులు నరవ గోపాలకృష్ణ, సప్ప ఆదినారాయణ, ముచ్చకర్ల సత్యనారాయణ, దొమ్మేటి సోమశంకర్, వెన్న సత్యనారాయణ, కొండా లక్ష్మీనరసింహరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యనారాయణ గారు ఒక్క 5 నిమిషాలు సార్, ఒక్క 5 నిమిషాలు ఏమి లేకుండా ఉంటుంది. ఒకసారి ఫిట్నెస్ చేసుకోవాలి. ఇదే కాదండి, పూర్వం నుంచి ఉన్నదే. ఈ ఫిట్నెస్ని ప్రైవేట్ సంస్థటువంటి అందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడ్డాం. ఆ జేఏసీ ప్రతినిధులుగా మేము అందరం కూర్చుని సార్ ఉందో ఆ ఫిట్నెస్ అయిన తర్వాత రోడ్డు మీద వాహనం తిప్పుకోవాలి. కానీ ఆ తిప్పడానికి మళ్ళీ 4 రోజుల పాటు వెయిట్ చేసి అలా రవాణా వాహన రంగంలో ఏర్పడినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇవాళ బ్రేక్. ఎవ్రీ ఇయర్ మేము ప్రతి సంవత్సరం మేము బ్రేక్ చేసుకోవాలి, అంటే ఫిట్నెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫిట్నెస్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఉన్నటువంటి ఎంబీఐ ఇన్స్పెక్టర్స్ ద్వారా కాకుండా ప్రైవేట్ సంస్థలకి అప్పగించడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇవాళ ఎదుర్కొంటున్నాం. కారణం ఆన్లైన్లో మేము దానికి సంబంధించినటువంటి చలానాలు కట్టుకోవటం, ఒక 6 గంటల పాటు నిరీక్షణ చేసిన తర్వాత వాళ్ళు మాకు ఏదైతే లోపలికి అనుమతిస్తారో అప్పుడు ఆ వాహనాన్ని లోపల తీసుకుని వెళ్ళి పెట్టిన తర్వాత అది ఫిట్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారం రోజుల వరకు వెయిట్ చేయవలసిన పరిస్థితి. ఇవాళ దానికి కట్టినటువంటి చలానా 24 గంటల పాటే ఉంటుంది. ఇవాళ వాళ్ళు ఆ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయడానికి వారం రోజులు ఎందుకు సమయం తీసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లా. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఫిట్నెస్ దాని మీద ఏదైతే కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యక్రమానికి వ్యతిరేకిస్తూ ఈ రోజున కూడా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి కూడా కార్మిక సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఫిట్నెస్ దాని మీద ఎదుర్కోవాలని దాని మీద ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం కూడా జరిగింది.
ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ గుజరాత్ ఒక రాష్ట్రానికి ఒక న్యాయం, ఒక రాష్ట్రానికి ఒక న్యాయం అనేది ఏదైతే కరెక్ట్ కాదన్న విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టే విధానాన్ని ఈరోజు మనకు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దీన్ని వ్యతిరేకిస్తూ దీని మీద మాట్లాడాలన్న విషయాన్ని ఈ రోజున అసెంబ్లీ తెలుసుకోవాలన్న విషయాన్ని మేము ఈ రోజున మామూలు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి పెనుభారం ఒక గతంలో ఉన్నటువంటి వాహన మిత్రకు 10,000 రూపాయలు ఇచ్చినా ఆ పరిస్థితి ఈ రోజు లేకపోయినా సరే మేము ఇబ్బందులకు గురవుతూ ఈ రోజు కూడా ఏడాది పాటు చాలా బాధాకరంగా కూడా కొన్ని ఎదుర్కోవడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఛానల్ కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ఈ రోజున చేతిలో మామూలుగా ఇందాక ఒక టార్గెట్ అంటూ చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఒక టీసీకి కానీ ఒక టీటీకి కానీ ఒక టార్గెట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో, దానికి ఒక 3 లక్షలు 4 లక్షలు. అదే విధంగా కూడా ఈ రోజున బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కూడా ఒక టార్గెట్ రూపంగా చూపెట్టడం వల్ల వాళ్ళు ఏదైతే మామూలుగా ఉన్నాయో ఈ కార్మికుల మీద కానీ ఇతర వాహనాల మీద కానీ ఫైన్లు అనేది చాలా దారుణంగా చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి. కాకినాడ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్గా వెళ్ళారో లేదో మీకు చూసారో లేదో నాకు తెలియదు. నేను 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు వెళ్ళి చూస్తే ఆటో అక్కడ పెడుతున్నాడు. ఆటో అక్కడ పెట్టిన దాకా మిల్లర్ వంకర ఉన్న సైడ్ గీతలు ఉన్నా సరే ఇది కీకిమని సౌండ్ వస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. అది పాస్ అయిందో పాస్ అవ్వలేదో ఫిట్నెస్ అయిందో లేదో వారం వరకు అడిగి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో చదువుకుని నాలెడ్జ్ లేనటువంటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు కూడా ఆటో రంగంలో ఉన్నారు. ఈ రంగాన్ని అనగదొక్కే కార్మికుల్ని అన్యాయం చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెంటనే కుదించి పాత పద్ధతి ప్రకారమే ఫిట్నెస్ చేసే విధానాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి మన మే 31వ తారీఖున రామచంద్రపురంలో మేడే ఉత్సవాన్ని కార్మిక శాఖ మంత్రి పెట్టినప్పుడు కార్మిక శాఖ మంత్రికి డైరెక్ట్గా కూడా డయాస్ మీద చెప్పడం జరిగింది. అన్న నువ్వు కాకి షర్ట్లు ఇవ్వటం కాదు, ఖచ్చితంగా ఆటో వాళ్ళు రవాణా రంగంలో లాసిపోయేటువంటి ఈ విధానం ఉంది, దీని మీద అన్ని క్యాబినెట్లో చర్చించే విధంగా చూడాలని చెప్పి వాసంజెట్ సుభాష్ గారి కార్మిక మంత్రి గారికి మేము డిమాండ్ నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాల్లో పనిచేసే నేత కార్మికులకు వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వేతనాల పెంపు కారణంగా ఒక్కో నేత కార్మికుడికి నెలకు అదనంగా 3,000 రూపాయలు వస్తుందని పేర్కొన్నారు. సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ నిర్ణయంతో సుమారు 89,000 మంది మగ్గం నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని, చేనేత ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్లు, విక్రయ కొనుగోలుదారుల సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 92,000 మంది చేనేతలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తున్నామని, నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నామని అన్నారు. ఆప్కో, లేపాక్షి దుకాణాల్లో 2 సంస్థల ఉత్పత్తులు అందుబాటులో ఉంచేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. సంపూర్ణమైన విద్య అందించాలి అని ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నిన్నటి రోజున సుమారుగా 67,27,164 మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ తల్లిదండ్రులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మర్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగళం అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు. తల్లికి వందనంలో ఆంక్షలు విధించకూడదని, అందరికీ తల్లికి వందనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి వై జంక్షన్లో నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో నమ్మించి మోసం చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గత విద్యా సంవత్సరం తల్లికి వందనం కూడా విడుదల చేయాలని, బడుగులు తెరిచిన వెంటనే తల్లుల ఖాతాల్లో వేస్తామని చెప్పి నిన్న ఊదరగొట్టిన ప్రభుత్వం సాయంత్రానికి జీవో వచ్చి జూలై 5కి వాయిదా వేయటం సరికాదని, దీన్ని ఎస్ఎఫ్ఐ ఖండిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కె జ్యోతి, కనక, సాహితి, నాగచైతన్య, జోసెఫ్, సౌమ్య, హేమంత్, కార్తిక్, పవన్ కుమార్,
హేమ్ కిరణ్, అన్వేష్, మనోజ్, పర్వేజ్, శివబాలాజీ, మౌలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకం పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా బడులు తెరిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని నిన్న పెద్ద ఎత్తున టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. తీరా సాయంత్రానికి తల్లుల అకౌంట్లో జమ అయినాయా అని చూసుకుంటే తల్లి అకౌంట్లో ₹1 కూడా జమ కాలేదు. వెంటనే ప్రభుత్వం నుంచి జూలై 5వ తేదీన మళ్ళా తల్లికి వందనం వాయిదా వేయబడిందని ప్రకటన విడుదలైంది. ఈ తల్లికి వందనం పథకం గత సంవత్సరం నుంచి విడుదల చేయాల్సి ఉండగా ఆ విడుదల చేయకుండా పెద్ద ఎత్తున అనేక కారణాలు చెప్పి వాయిదా వేస్తూ ఉన్నారు, జాప్యం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఎన్నికల్లోనేమో రాష్ట్ర ప్రభుత్వం కూటమి మంత్రులందరూ నీకు 15,000 నీకు 15,000 అని పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అమలు చేస్తాం. గత ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పాడు. కానీ ఇప్పుడేమో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా ధవళేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద ₹3,80,00,000 మురుగునీరు సంపు పంప్ హౌస్ నిర్మాణ పనులను రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. వర్షాలు మొదలవుతున్నాయని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అన్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ 1-2 రోజుల్లో బేస్మెంట్ పనులు పూర్తి చేయాలని, వర్షాలు మొదలవుతున్నాయని, వర్షాలు ఎక్కువగా వస్తే పనులకు ఆటంకం కలుగుతుందని, అలాగే కొంతమేర నీరు నిలిచిపోయే అవకాశం ఉందని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్మడ్ రిజర్వ్ సివిల్ పోలీసులు సామూహిక యోగా సాధన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర వేడుకలలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఏవి సుబ్బరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నిత్యం ఒత్తిడికి లోనయ్యే పోలీస్ అధికారులు సిబ్బందికి యోగా ఎంతగానో అవసరమన్నారు. అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఎల్ చెంచురెడ్డి, డిఎస్పీ ఏఆర్ రవికుమార్, ఆర్ఐ సంజీవ్ కుమార్, ఇతర అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపు మేరకు బొమ్మూరు సచివాలయం 1లో జేఎల్బీ నగర్ వెల్నెస్ సెంటర్, 2 అంగన్వాడీ స్కూల్స్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, సచివాలయం 4లో యోగా సాధన జరిగింది. రాజమండ్రి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మత్స్యేటి శివసత్యప్రసాద్, మండల ప్రత్యేక అధికారి శ్రీమతి జ్యోతి, ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాథ్, కామినీ ప్రసాద్ చౌదరి, భీమరశెట్టి రమేష్, పిల్లా తనుజ, పలివెల సత్యనారాయణ, రాయుడు, సునీల్, పీతాని రాజు, మరడాపు చిన్న, మరడాపు రాంబాబు, నడిగట్ల కామేష్, యువ నాయకుడు మత్స్యేటి త్రిలోక్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా యోగా సాధన చేశారు. అలాగా అవి ఇంకవన్నీ పెట్టామంటే మొత్తానికి ఓం నమస్తే అంటారు. అదే అదేమ్మా, అదన్నీ ఇంకా రూల్స్లో వచ్చాక
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.